ఈరోజు టిఫిన్‌లోకైతే బన్ దోస చేస్తున్నాను. నిజంగా ఈ రెసిపీ అయితే నాకు చాలా ఇష్టము. నా ఫేవరెట్ అనమాట టిఫిన్‌లోనే. టమాటా పచ్చడితోని తింటే ఎంత టేస్టీగా ఉంటుందో కదా! నేనైతే ఫస్ట్ 1 కప్ రవ్వని మిక్సీ పట్టుకున్నాను. నిన్న చేసిన ఇడ్లీ పిండి ఉంటే దాన్ని కూడా మిక్సీలో ఏసుకొని, మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని 2 కట్ చేసిన ఆలు తీసుకొని, ఆలుని మంచిగా పేస్ట్ లాగా చేసేసుకొని, ఇందాక రెడీ చేసుకున్న పిండిలో అయితే మొత్తం పోసేసుకున్నాను. ఇప్పుడు అంతా కలిపేసి 2 స్పూన్ల సాల్ట్ అయితే వేసుకొని ఒక 10 నిమిషాలయితే పక్కన పెట్టుకుంటే ఇది కొంచెం పులిసినట్టుగా అవుతుంది. ఇప్పుడు చాపర్‌లోకి ఒక 2 క్యారెట్స్ తీసుకున్నాను. 4 పచ్చిమిర్చి తీసుకొని ఇలా సన్నగా అయితే చాప్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఒక టమాటో, 2 ఆనియన్స్, కొంచెం కరివేపాకనమాట. అవి కూడా చాప్ చేసుకొని పిండిలో వేసుకొని తగినన్ని నీళ్ళు పోసుకొని ఇలా అయితే కలిపేసుకున్నాను. కొంచెం దోస బ్యాటర్ కన్నా లూజ్‌గా ఉండాలి. ఇప్పుడు ఒకటి పాన్‌లోకి ఆయిలేసుకొని ఒక 2 గంటల పిండయితే వేసుకొని పైనుంచి మూత పెట్టి ఒక్క నిమిషం పాటు ఉడికించిన తర్వాత మళ్ళీ మూత తీస్తే రివర్స్ తిప్పుకొని రెండో వైపు గూడా దోరగా అయితే కాల్చనియ్యాలి. దీంట్లో ఆలు మిక్స్ చేసి వేసాం కాబట్టి బన్ దోస కొంచెం లావుగా వస్తుంది. టేస్ట్ బావుంటుంది. టమాటో చట్నీతో అయితే సూపర్‌గా ఉంటుంది. ఫుల్ వీడియో మన ఛానల్‌లో ఉంది.